హాయ్ హలో, ఎలా ఉన్నారు? నేను మీకోసం ఒక కథని తీసుకొచ్చేసాను, వినండి. ఒకరోజు అడవిలో ఒక చీమ వేగంగా పరిగెడుతోంది. కొద్దిసేపటికి దానికి ఒక ఎలుక ఎదురొచ్చింది. చీమ చీమ, ఎందుకంత వేగంగా పరిగెడుతున్నావు అని అడిగింది ఎలుక. అక్కడొక అక్కడొక అంటూ ఆయాసంతో చెప్పసాగింది. పెద్ద జంతువు ఉంది, నాకన్నా చాలా పెద్దది. నన్ను అది తినేస్తుందేమో అని పరిగెడుతున్నాను అంది చీమ. అయితే అది నన్ను కూడా తినేస్తుందేమో, నేను నీతో పాటే పరిగెడతాను అంటూ ఎలుక కూడా పరుగు ప్రారంభించింది. అని రెండూ పరిగెడుతూ ఉండగా ఒక కుందేలు ఎదురొచ్చింది. ఆగండి, ఎందుకు అలా పరిగెడుతున్నారు అని అడిగింది కుందేలు. అక్కడొక పెద్ద జంతువు ఉంది, నాకన్నా చాలా పెద్దది. అది నన్ను తినేస్తుందేమో అని పరిగెడుతున్నాను అంది చీమ. అవునవును అంది ఎలుక. దాంతో భయంతో కుందేలు కూడా వాటితో పాటు పరుగు లంకించింది. కొంచెం దూరం వెళ్ళాక వాటికి ఒక నక్క కనిపించింది. అదే ప్రశ్న వేసింది. ఏంటి, అందరూ కలిసి ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది. చీమ మళ్ళీ అదే సమాధానం చెప్పింది. అక్కడొక పెద్ద జంతువు ఉంది, నాకన్నా చాలా పెద్దది. అది నన్ను తినేస్తుందేమో నేను పరిగెడుతున్నాను అంది చీమ. అంటూ నేను మీతో పాటే వస్తాను అంటూ నక్క వాటితో పాటు పరిగెత్తింది. చాలా దూరం పరిగెత్తాక నక్క అలసటతో, అమ్మో, ఇక నా వల్ల కాదు, నేను పరిగెత్తలేను. ఇంతకు ఆ పెద్ద జంతువు ఏమిటి అని అడిగింది నక్క. అది ఏమిటో సరిగ్గా చెప్పిచావు అంటూ నక్కంది. అది పెద్ద గండు చీమ, నా వైపే చూస్తుంటే తనే చూస్తుందేమోనని భయపడ్డాను అని చెప్పింది చీమ. ఎలుక, కుందేలు, నక్కకు కోపం వచ్చింది. గండు చీమ మమ్మల్ని తింటుందా అని ముక్తసరిగా అన్నీ ఒక్కసారి అరిచాయి. అనవసరంగా భయపెట్టావు అని కళ్ళెర్ర చేశాయి. నన్ను తింటుంది అన్నాను చెప్పాను కానీ మిమ్మల్ని తింటుందన్నానా అంది చీమ. నిజమే కదా అనుకున్న ఎలుక, కుందేలు, నక్క. ఇతరులు ఎందుకు భయపడుతున్నారో తెలియకుండానే మనం కూడా భయపడ్డాం అవివేకం. ఓకేనా? కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.